హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి థాట్స్ అండ్ ఐడియాస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఇది ఈవినింగ్ రొటీన్ అండి, నా ఈవినింగ్ రొటీన్ అనమాట. మోస్ట్లీ ఇట్లాగే ఉంటుంది, కొన్ని చేంజెస్తో. ఈరోజు రొటీన్ అయితే ఇది. ఫస్ట్ అయితే బట్టలు అయితే ఫోల్డ్ చేస్తున్నాను. టైం వచ్చేసి 5:30 అయినట్టుంది. మా పాప అయితే ఇంకా లేవలేదనమాట, నిద్రపోతుంది. తను లేచేసరికి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఫస్ట్ బట్టలు ఫోల్డింగ్తో చేసుకుంటున్నాను అనమాట. క్లైమేట్ కొంచెం చేంజ్ అయిపోయింది కదా, కొంచెం ఎండగా బాగా వస్తుంది అనిపిస్తుంది, అందుకని బట్టలు తొందరగానే ఎండిపోతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కిచెన్లోకి వచ్చేసారనమాట. పొద్దున పూట ఇవి మా మెయిడ్ అన్ని క్లీన్ చేసి అక్కడ పెట్టేసి వెళ్ళింది. ఇంకా నేను సదురుకోలేదు ఆఫ్టర్నూన్. రోజు ఆఫ్టర్నూన్ సర్దుతాను, కానీ ఈరోజు ఆఫ్టర్నూన్ సదరలేదనమాట. ఇంకా అందుకని ఈవినింగే సర్దుతున్నాను. ఈ సౌండ్కి అయితే మా పాప లేచి వచ్చింది. పడుకుంది కదా, చిన్నగా సర్దామన్నా ఇంకెక్కడో చోట చిన్న డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది కదా గిన్నెలు సదిరేటప్పుడు. ఇంకా సౌండ్కి అయితే లేచి వచ్చేసింది అనమాట. మా మెయిడ్ 2 పూటలు వస్తుందండి, ఆఫ్టర్నూన్ వస్తుంది, మార్నింగ్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ పని ఉండట్లేదులే అని చెప్పేసి ఆఫ్టర్నూన్ అయితే వద్దు అని చెప్పాను అనమాట. మార్నింగ్ ఒకటి వస్తుంది, 10కి అట్లా వస్తుంది. కాబట్టి పని అంతా అయిపోయినాకే వస్తుంది, నాకు బాగానే ఉంటుందండి. ఇంకా తను క్లీన్ చేసినాక నేను కూడా క్లీన్ చేసుకుంటాను ఒక 4 టైమ్స్. హాల్ అయితే మా పాప ఆడి ఆడి అంత ఆగమైతే చేస్తుంది హాల్లో, కానీ తప్పదు, పిల్లలు ఉన్నప్పుడు ఇంక మనం ఏం అనలేం కదా వాళ్ళని. ఇంకా నా దోశ ప్యాన్ అలాగే చపాతీ ప్యాన్ ఆ స్టాండ్లోనే ఉంటాయండి, అవి లోపల పెట్టేదే ఉండదు. వాటితో డేలో ఒక 1 డే ఒక పూటన నాకు పని ఉంటూనే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా పాపను ఏం తింటావంటే పూరి అంది. సరే, ఇంకా పొద్దున పూట కొంచెం పిండి మిగిలిందనమాట, బాక్స్లో పెట్టేశాను. ఇంకా దాంతో ఒక 4 అవుతాయి చిన్నవి. ఇంకా సరే చేస్తానని చెప్పేసి చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. పొద్దున పూట పూరి తినలింది, మళ్ళీ మధ్యాహ్నం అన్నం తినింది, మళ్ళీ నైట్ వచ్చేసి పూరి ఆఫ్టర్ ఈవినింగ్. నైట్ ఇంకా ఏమైనా దోశ అట్లా తింటానంటే పెడతాను, ఇంకా లేదు అంటే ఇంకేం తినదు. మోస్ట్లీ బనానా ఏమన్నా తినేసి పడుకుంటుంది. చూసారు కదా, పూరి ఫ్రిడ్జ్లో పెట్టిన పిండి అయినా బాగా పొంగినాయి అనమాట. కరెక్ట్గా 5 అయినాయి తన వరకు వస్తాయి. ఇంకా తనకైతే పెట్టేసి వచ్చాను అనమాట. తను అసలు తినదు, నేనే పెట్టాలి, కూర్చొని దగ్గర కూర్చోబెట్టుకొని పెట్టాలన్నమాట. పెట్టేసి అయితే వచ్చాను. ఇంకా పాలకూర చపాతీ చేద్దాం అన్నట్టు పాలకూర క్లీన్ చేసుకొని మిక్సీ వేసుకుంటున్నాను అనమాట. ఇలాంటివి నైట్ చేసుకున్నామంటే పొద్దున మూల మనకి హడావుడి ఉండదు. అంతకుముందు ఇట్లా చేసేదాన్ని కాదు, కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న పిండి కూడా బాగానే ఉంటున్నాయి, బాగా పొంగుతున్నాయి. ఇంక సరే కదా, కొంచెం టైం సేవ్ అయినట్టే అని చెప్పేసి ఇట్లా అయితే చేసుకుంటున్నాను. మిక్సీ పట్టేసుకొని మనం పిండి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. మామూలుగా అయితే ఒక రోజుకి కలుపుకుంటాను, కానీ ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ చాలా ఉన్నాయి, ఫ్రిడ్జ్ అస్సలు ఖాళీ లేదనమాట ఊరి నుంచి వచ్చిన తర్వాత. ఇంకా అందుకని చెప్పి ఒక 2 డేస్ పిండి అయితే కలిపి పెట్టేశాను. దానివల్ల నాకు బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇంకా ఏమంటారు, 5 స్పూన్స్ వేస్తే నాకు సరిపోతుంది. ఇంకా తర్వాత నేను ఒక 2 స్పూన్స్ కూడా యాడ్ చేశాను అనమాట. అంటే 2 డేస్కి సరిపోను పిండి అయితే కలిపేసి పెట్టేసుకున్నాను. రేపు ఎల్లుండి అయితే పిండి వచ్చేస్తుంది అనమాట. ఇంకా నిన్న సాల్ట్ కానీ ఏమి యాడ్ చేయను, అందులో హాట్ వాటర్ కానీ ఏమి యాడ్ చేయను, కోల్డ్ వాటర్తోనే కలిపేస్తాను, బాగా వస్తుంది. ఇదైతే పిండి రెడీ అయిపోయింది. ఈ 2 డేస్కి వస్తుంది. మా పాప ఏమన్నా పూరి అడిగినా ఇట్లా చేసుకోవడానికి ఈజీ. పాప సడన్గా పూరి అడిగినా చేయడానికి ఉంటుంది, లేదు మాకు చపాతీ అనిపించిన నైట్ టైం ఎప్పుడన్నా సడన్గా ఇంకా పిండి అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్లో చూస్తే జున్ను పాలు ఉన్నాయి. ఇది కూడా ఊరి నుంచి వచ్చేటప్పుడు మా అమ్మ ఇచ్చి పంపించింది అనమాట. ఇంకా చేసుకుందాం కదా అని చెప్పేసి స్టార్ట్ చేసేసాను. జున్ను పాలు అంటే కేక్లా కాకుండా మామూలుగా మనకు పాలు విరిగిపోతే వస్తుంది కదా, అట్లా ఉండే నాకు ఇష్టం అనమాట. సో ఇంకా అట్లా చేసుకుందామని స్టార్ట్ చేసేసాను. దానిలో బెల్లం యాడ్ చేశాను, నెక్స్ట్ ఇలాచి, కొంచెం మిరియాలు యాడ్ చేశాను. ఇదే మనం కేక్లా కూడా చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా కూడా చేసుకోవచ్చు. నాకు ఎందుకో జున్ను అంటే ఇట్లాగే నచ్చుతుంది అనమాట చిన్నప్పటి నుంచి. సో నేను అందుకని ఇట్లా చేసుకున్నాను. మా హస్బెండ్కి కూడా ఇష్టం జున్ను అంటే. ఇంకా సరే ఇద్దరికి వస్తుంది కదా, ఆయన ఆఫీస్ నుంచి వచ్చేసరికి నైట్ డిన్నర్ కింద ఇది తీసుకుంటారులే, ఈరోజు ఇది తింటారు కదా అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసి చేస్తున్నాను అనమాట. ఇంకా అది పొయ్యి మీద పెట్టేసి ఈలోపు డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టుకొచ్చుకున్నాను. రేపొద్దున కావాల్సినవన్నీ పక్కన పెట్టేసుకున్నాను. మనం తెచ్చుకున్నవన్నీ నేను ఎన్ని వేసుకోవాలో గిన్నెలో తీసుకొని అయితే వచ్చేసాను అనమాట. నెక్స్ట్ చియా సీడ్స్ కూడా నానబెట్టుకుంటున్నాను తెల్లారి హాట్ వాటర్ తాగడానికి. 2 స్పూన్స్ అనమాట, మా హస్బెండ్కి 1 స్పూన్, నాకు 1 స్పూన్ లాగా. ఇవి నానిపోతే చాలా 4-5 స్పూన్స్ దాకా అవుతాయి. ఇవి కూడా ఇలా నైట్ ఇవన్నీ చేసి పెట్టుకున్నామంటే పొద్దున పూట హడావిడి లేకుండా ఉంటుంది. ఇంకా ఎగ్స్ అయితే ఇంట్లో లేవు, లేదంటే ఎగ్స్ కూడా తీసి పక్కన పెట్టేస్తాను. ఇంకా ఇట్లాంటి చిన్న చిన్నవి చేసుకుంటాను.
ఇంకా పని అయిపోయింది అనుకునే టైంకి ఇంక ఇక్కడ మా పాప చేస్తుంది యాగం. చాలా వరకు ఈరోజు తనే సదిరేసింది అనమాట, పర్లేదు. గుడ్ గర్ల్ అనిపించింది ఈరోజు కొంచెం. ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, పైన తను చదురుకుంది బొమ్మలు. తను అప్పటిదాకా పెయింట్ చేసుకుంది, ఆ బుక్స్ అన్నీ తను చదురుకుంది అనమాట. చదరమంటే ఇంకా చిన్న చిన్నవి నేను చదిరేసి ఇంకా అయితే హాల్ క్లీన్ చేస్తున్నాను. ఇది ఈరోజు 4th టైం అనమాట హాల్ క్లీన్ చేయడము, ఫైనల్ టచ్ అనమాట ఇది. ఇంకా వెళ్ళి పడుకునే ముందు మా హస్బెండ్ అయితే వచ్చారనమాట, జున్ను తింటూ కూర్చున్నారు. ఇంకా చదిరేసి వెళ్ళి పడుకోవడమే. ఆయన ఆఫీస్ నుంచి వచ్చి కొంచెం సేపు తనతో ఆడుకొని ఏమైనా తినాల్సినవి తింటారు, లేదంటే మజ్జిగ తాగుతారు, ఇంకంతే. ఇది వచ్చేసి రేపు పొద్దునకి మా పాప డ్రెస్ అనమాట, ఆఫ్టర్నూన్ ఈవినింగ్